సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ రిబ్బన్ కటింగ్ చేయడానికి ఓపెన్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఆయన ఒక కీలక వ్యాఖ్యం అయితే చేయడం అయితే జరిగింది. ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే గవర్నమెంట్ కావచ్చు, పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నెలలో ఒక్కసారైనా కూడా, అంటే వారానికి ఒక్కసారైనా కూడా కావచ్చు, సంవత్సరానికి ఒక నెల అయినా కూడా మీరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేయాలంటూ కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే నిన్న ప్రభుత్వ దవాఖానలో ఏటా ఒక్క నెలైనా ఒక సంవత్సరానికి ఒక నెలైనా కూడా మీరు సేవలు అందించాలంటూ కూడా, సేవ ఎంతో గొప్పదంటూ కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది, నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న వచ్చేలా కృషి చేస్తామని చెప్పేసి ఆయనకైతే వెల్లడైతే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏఐజీ హాస్పిటల్ ఒక సర్వీసెస్ గొప్పవంటూ కూడా తను ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్లో చెప్పడం అయితే జరిగింది. నిన్న ఏఐజీ బంజారా హిల్స్లో సంబంధించినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి తాను ఈ యొక్క కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్లలో ప్రత్యేకించి అన్ని చొరవతో ఆ యొక్క హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లు ఎంతో శ్రద్ధతో కృషితో తమ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్, అంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్లంతా కూడా ఏటా ఒక సంవత్సరానికి ఒక నెలైనా కూడా, వారానికి ఒక రోజైనా కూడా ఆ యొక్క హాస్పిటల్ సందర్శించి, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మేము చెప్పాం, మీ యొక్క హాస్పిటల్ను మీరే డిసైడ్ చేసుకోండి, మీ యొక్క సేవలు వాళ్ళకు అందిస్తే మీకు ఒక రికగ్నేషన్ ఉంటుంది, మీకు ఒక ఆత్మ సంతృప్తిని ఇస్తుందని కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసినటువంటి వైద్యులు ఏడాదిలో కనీసం నెల రోజులైనా ప్రభుత్వ దవాఖానలో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచనలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యత కలిగినటువంటి పేదలకు మీరు సేవలు అందిస్తే గొప్ప ఆత్మ సంతృప్తి కలిగిస్తుందని కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 1లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ ఏఐజీ హాస్పిటల్ నూతన శాఖకు సంబంధించినటువంటి ఎండి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఒక సీఎం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ యొక్క మాటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్లు కూడా ఎంతో కృషితో పనిచేసినటువంటి డాక్టర్లు కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మా సిటీ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, గ్రీన్ సిటీ కావచ్చు, ఇటువంటి అనేక సిటీలను కూడా ప్రారంభించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ మీ యొక్క ఆత్మస్థైర్యం, మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల మాకెంతో అవసరం అంటూ కూడా ఒక డాక్టర్లకైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. మీరంతా కూడా దేవునికి, అంటే దాదాపు జనాలకు ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్తారు, ఇంకేమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే సెకండ్ దేవునిగా డాక్టర్ దగ్గరికే వస్తారంటూ ఆ మాట కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క మాటను మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దంటూ కూడా వాళ్ళకైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. ఏఐజీ చైర్మన్ అనుకున్నటువంటి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క హాస్పిటల్లో దాదాపు 300 పడకల గదులతో సోమాజిగూడలో తొలుత ఏఐజీ హాస్పిటల్ స్థాపించాం. తర్వాత గచ్చిబౌలితో 1000 పడకలతో పాటు ప్రపంచ స్థాయి ఆసుపత్రుల స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క సర్వీస్ లేకుండా ఏ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు కావచ్చు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ సంబంధించినటువంటి రాష్ట్రాలతో మన రాష్ట్రం అంతా పోటీ అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు నిన్న పటాన్ చెరువు సహకారంతో 140 పల్లెలను దత్తత తీసుకొని దాదాపు వైద్య సేవలు అందిస్తున్నాం. పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో 140 పల్లెలను, అంటే గ్రామాల స్థాయి కావచ్చు, మండల స్థాయి ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ను దత్తత తీసుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నాం, మాకంటూ చిత్తశుద్ధి ఉందంటూ కూడా ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ యొక్క సర్వీస్ని కనుగొని ఆ యొక్క సర్వీసెస్ రికగ్నైజ్ చేసుకుంటూ కూడా ఈ యొక్క భారతరత్నకు మేము కూడా తమ సేవలను గుర్తించి మేము కూడా భారతరత్నకు మిమ్మల్ని సిఫార్సు చేసే విధంగా కూడా చొరవ తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. చూడొచ్చు అక్కడ అత్యాధునికమైనటువంటి సేవలు ఎలా ఉన్నాయంటే కంప్లీట్ రోబో సిస్టమ్ ద్వారా కూడా ఇప్పటికీ తెలుసు వైద్య రంగంలో ఏఐ జనరేట్ చేసినటువంటి పరీక్షలు జనరేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మొదలైనందున ఆ యొక్క సర్వీసెస్ కూడా మనం ఇతర కంట్రీస్ ఏదైతే దేశాలు వినియోగిస్తున్నాయో మన దేశం కూడా వినియోగించడంలో ఉందంటూ కూడా ఈ యొక్క సంకేతాన్ని మనమైతే తెలపడం అయితే జరుగుతుంది. చిత్రంలో స్వాగతం పలుకున్నటువంటి రోబోను చూసి నవ్వులు చెందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో జీవీ రావు,
మరియు నాగేశ్వర్ రెడ్డి, డిపిఎస్ రాజు, సిఓ కాప్రి జొలాటా. అయితే ఇటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్య సేవలు ఎంత మెరుగ్గా ఉన్నాయో ఆ యొక్క మెరుగైన సమస్యలన్నీ కూడా మీ యొక్క మెరుగైన సర్వీసులను కూడా మీ యొక్క సమస్యలను చెప్తే అది ఒక నిర్దాక్షిణ్యమైనటువంటి సమయంలో సేవల్లో మీకు అందించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అనేక హాస్పిటల్లో కొరత ఉంది, సర్వీసెస్ లేవు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎక్స్రేలు పనిచేయవు, ఎంఆర్ఐలు పనిచేయవు, స్కానింగ్లు పనిచేయవు, సరైన మెడిసిన్స్ ఉండవు, సరైన సిరేంజ్లు ఉండవు, సరైన యాంటీబయాటిక్స్ ఉండవు, మెడిసిన్స్ ఉండవు, ఖాళీ కట్టడానికి పట్టులు ఉన్నటువంటి అనేక వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్ దీనికి ఏ ఆధారంగా తీసుకోవాలో మీరు ఒక్కసారి మీ యొక్క కామెంట్ రూపంలో అయితే తెలపండి మిత్రులారా. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నుండి చుట్టూ పరిసర వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆ యొక్క రంగారెడ్డి, మేడ్చల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని హాస్పిటల్లో కూడా ఏ యొక్క రకంగా సర్వీసెస్ ఉన్నాయి, మీ యొక్క హాస్పిటల్లో ఏ యొక్క సర్వీసెస్ లేవు అనేది కూడా తెలంగాణ రాష్ట్రం ద్వారా హిట్ టీవీ ప్రసారం అయితే చేయడానికి సిద్ధంగా ఉంది. మీ యొక్క కామెంట్లు అయితే తెలపండి. అయితే సంబంధించినటువంటి వార్తల్లో యొక్క ఏఐజీ హాస్పిటల్లే కాదు ఏ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి నిత్యం పనిచేసేటువంటి డాక్టర్లు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి కావచ్చు, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లలో కావచ్చు, ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో పనిచేయాలంటే కూడా రిక్వెస్ట్ తెలిసిన వారు ఉంటే మాత్రం ఈ యొక్క కింద యొక్క నెంబర్లో ఉన్నటువంటి కాంటాక్ట్ అయితే మేము నేరుగా ప్రసారం చేయడానికి హిట్ టీవీ ముందుకు వస్తుందంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.